హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎట్టకేలకు వదిన గారి పైన చేబ్రోలు కిరణ్ కుమార్ అనే ఒక వెధవ చేసినటువంటి వ్యాఖ్యలని ఖండిస్తూ షర్మిల గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆవిడ ట్వీట్ చేస్తూనే చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇటువంటి వారిని సామాజిక విద్రోహులుగాను సైకోలుగాను అభివర్ణిస్తూ ఆవిడ ట్వీట్ సారాంశం సాగింది. అందుట్లో మధ్యలో ఇటువంటి వారిని నడి రోడ్లో ఉరితీసిన తప్పు లేదు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇష్టానుసారంగా వీడియోస్ రిలీజ్ చేసి ఆడవాళ్ళపైన ఇలా అసత్య ప్రచారాలు, అబద్ధాలు, అత్యంత నీచమైన హేయమైనటువంటి మాటలతో వాళ్ళ ఛానల్ రేటింగ్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారంటూ ఆవిడ ఒక ట్వీట్ రాసి మరి చాలా పెద్ద ట్వీట్. ఒకసారి ట్వీట్ వినండి, చదివి వినిపిస్తా వినండి. భారతిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరితీసినా తప్పులేదు. తప్పుడు కూతలు కూసిన వెధవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే అంటూ కూటమి టీడీపీ పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ ఆంధ్ర పార్టీ అకౌంట్లకు ట్యాగ్ చేస్తూ ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను. సమాజం ఇలాంటి మకిలి చేష్టలు హర్షించదు. ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలి. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ పార్టీ అని ట్యాగ్ చేస్తూ టీడీపీలే అని ఆవిడ చెప్పడం జరిగింది తన పోస్టులో రాతల ద్వారా. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉచ్చం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరచారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. మనిషి పుట్టుకను అవమానించి రాక్షసానందం పొందారు. అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి. ఎలాగైనా ఆడవారిని అంత నీచంగా మాట్లాడటం అనేది ఒక మొగోడు బాగా దిగజారిపోతే తప్పించి అంత దారుణంగా మాట్లాడేమో. ఎందుకంటే తల్లి, చెల్లి అందరూ మన ఆడవాళ్ళే. వాళ్ళని దృష్టిలో పెట్టుకునైనా ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు అరే భారతి గారైనా కూడా, షర్మిల గారైనా కూడా, ఇంకొకరైనా రోజా గారైనా కూడా ఆడవారే, వారికి వాల్యూ ఇవ్వాలి. అబలలు వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ శక్తికి మించి శ్రమపడి ఈ సృష్టిని నిర్మిస్తూ వెళ్తున్నటువంటి మహా తల్లులు, వాళ్ళని గౌరవించాలి. నిజంగా 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 ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఇటువంటి దరిద్రుల కన్నా తల్లిదండ్రుల్ని క్షమించండి అమ్మా, తప్పట్లేదు. వీడు మనిషిలో ఉన్నటువంటి మృగం. వీడు నిజంగా బహిరంగంగా అందరి ముందు ఉరివేస్తే హ్యాపీగా అందరు చూస్తూ తగిన శాస్త్రం జరిగింది యదవకి అనే సిచ్యువేషన్ ఏర్పడిందమ్మా. మీరు కన్నారు, పెంచారు, మీరు వాడి భవిష్యత్తుని, వాడి మాటల్ని కనలేదు. కానీ నీ ఛాతి నీచంగా తయారైనటువంటి ఈ చేబ్రోలు కిరణ్ కుమారు దరిద్రాతి దరిద్రంగా మాట్లాడుతూ నేర్చుకున్న ఆ రాయిపాటి అరుణ, మనిషి పుట్టుకే ఈడు పుట్టకూడదు అనిపించే విధంగా ఉన్నటువంటి ఆర్పి గాడు, అదే విధంగా తల్లిని, చెల్లిని, పిల్లాన్ని అందరినీ ఒకే దృష్టితో చూసి ఇష్టానుసారంగా మాట్లాడే ఆ సీమరాజా గాడు, అసలు ధైర్యం దమ్ము లేని ప్రతి ఎదవలకి చంద్రబాబు నాయుడు గారు వెనకుండి బలమిచ్చి తిట్టమని పంపిస్తున్నట్టే ఐటీడీపీ కార్యకర్తలంతా ఇలా బరితెగించి పోతూ ఉంటే చాలా బాధేస్తుంది. మీరేమంటారు? అంతే కదా. సో ఆడవారిని గౌరవించండి. మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు జాగ్రత్త పెట్టుకోండి. లేదంటే ఏదో విధంగా మీకు తగిన శాస్త్రి చేయబడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, షర్మిల గారు ట్వీట్ చేయటం వెనుక అసలు కథ వేరే ఉంది. ఆవిడ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఇటువంటి కుట్రలకు తెరలేపారు అని మాట్లాడుతూ వీళ్ళంతా సైతాను సైన్యాన్ని ప్రేరేపించి ఇలా చేస్తూ ఉన్నారు. ఉచ్చం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. రక్త సంబంధాన్ని మరిచారు. అదేవిధంగా రాజకీయాల్లో కక్షలతో కుటుంబాలను రోడ్డు మీదకి లాగారు. ఇలా ఆవిడ సొంత డబ్బా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అన్యం పుణ్యం ఎరిగిన పసిపిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలను అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతికి
వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి. ఈవిడ ఉద్దేశం ఏంటి? వాళ్ళ వదినకి జరిగినటువంటి అవమానాన్ని మాట్లాడుతుందని మనం అనుకున్నట్లయితే పప్పులో కాలేసినట్లే. ఈవిడ వీళ్ళ పిల్లకి రావాల్సిన ఆస్తి ఈవిడని రోడ్డున పడేసాడన్న వర్షంలో మాట్లాడుతూ ఈవిడ సొంత డబ్బా కొడతాం మొదలుపెట్టింది. అక్క ఏందక్క నువ్వు ఇట్లున్నావు? సో ఇలాంటి ఆడపిల్లలు ఏ ఇంట్లో ఉండకూడదు భయ్య. ఇంత దారుణంగా ఒక వదిన్ని తిట్టారు. ఒక ఆడదానిలాగా రెస్పాండ్ కాకుండా ఎలా రెస్పాండ్ అయితే బయాసుడుగా తన వైపే మొత్తం గేమ్ ఆడాలని. ఇంత దారుణమైన ఆడపిల్ల ఏ అన్నకి చెల్లిగా రాకూడదు, ఏ తల్లి కడుపులో కూడా పుట్టకూడదు. ఇంత దారుణమా మరి? అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి? దేశం మొత్తం అల్లుకొల్లోలై 2 రోజుల నుంచి కొట్టుమిట్టాడుతూ ఉంటే మొన్న నైట్ దగ్గర నుంచి దీనిపైన వాడిని ఎలా అని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులన్నీ ఎదురు చూస్తూ ఉంటే వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టి తప్పించేస్తే ఈ రోజు 42 గంటల తర్వాత ఈవిడ స్పందించేది ఇదా? ఈవిడ ఆడదే ఛీ! మళ్ళీ అంటూ అందరూ కలిసి సామూహికంగా వీడిని నాశనం చేయాలంట. నువ్వు ఉన్నంతకాలం అవి జరగవమ్మా. మహా తల్లివి నువ్వు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి దరిద్రం పడటానికి నువ్వు ఒక్కదానివి చాలు. అది బ్రతకడానికి వైఎస్ భారతమ్మ గారు ఒక్కటి చాలు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మాటలు పడ్డా భర్తతో అసలు ఎంత బాగుంటారు ఆవిడ. తట్టుకోలేరు ఎవరు కూడా. అది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షర్మిల గారికి ఒక నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.